కర్కాటక రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఏ ఏ నక్షత్రాల వారు ఈ కర్కాటక రాశికి చెందిన వారు అవుతారు అనే విషయాన్ని తెలుసుకుందాము. వీరు పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఆశ్లేష ఇవి 1, 2, 3, 4 పాదాలు. ఈ 9 పాదాలు కలిసి ఈ 3 రాశులు కలిసి ఇక్కడ మీకు కర్కాటక రాశి అవుతుందన్నమాట. ఈ రాశికి చెందిన వారు అవుతారు. కాబట్టి ఇది పాదాలు నక్షత్రాలు తెలిసిన వాళ్ళు మీరు తప్పకుండా కన్ఫ్యూజ్ లేకుండా చూసుకొని ఇక్కడ మీ యొక్క రాశి ఫలితాలని చూసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఈ రాశి వారికి గురువు 31వ తారీఖు 5వ నెల 26 వరకు మిథున రాశిలో ఉంటారు, అంటే వ్యయస్థానం అవుతుంది. తదుపరి ఆయన మనకి జన్మంలో ప్రవేశిస్తూ ఉన్నారు. 31వ తారీఖు 10వ నెల 2026 వరకు గురువు కర్కాటకంలో ఉన్నారు. అన్నట్టయితే ఇప్పుడు మనం కర్కాటక ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి జన్మం అవుతుంది. ఇక అక్కడ నుంచి తదుపరి ఆయన సింహరాశిలో ప్రవేశిస్తారు. సంవత్సరాంతం వరకు కూడా అక్కడే ఉంటారు. అందుచేత అక్కడ మీకు చెప్పాలి అన్నట్టయితే కర్కాటక రాశి వారికి ఈ కొద్ది కాలంలో అక్కడ కూడా మళ్ళీ వక్రం ఉన్నది. ఈ విధంగా గురువు 3 రాశుల్లో సంచారం చేయడం ద్వారా భిన్నమైనటువంటి ఫలితాలండి వ్యయంలోను, జన్మంలోను, ద్వితీయంలోను. కాబట్టి ద్వితీయంలో ఉన్నప్పుడైనా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నదా అన్నట్టయితే లేదనే, ఎందుకంటే వక్రించి ఉంటారు కాబట్టి చాలా కాలం అక్కడ కూడా. కాబట్టి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఇవ్వజాలరు ఆయన కూడా. తదుపరి కేతుగ్రహ సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో కొంతకాలం ఉంటున్నారు. ద్వితీయ స్థానంలో కొంతకాలం ఉండి తదుపరి జన్మంలో ప్రవేశిస్తూ ఉన్నారు. కేతువు జన్మంలో ఉన్న ద్వితీయంలో ఉన్న ఏ విధమైనటువంటి ప్రయోజనమో లేదు, కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. ఇక రాహుగ్రహ సంచారం తీసుకున్నట్టయితే మీకు అష్టమంలో నుంచి కొంతకాలం ఉండి తదుపరి సప్తమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ సప్తమ స్థానంలో ప్రవేశించంటే మకరంలో ప్రవేశిస్తున్నారు. కాబట్టి ఇక్కడ రాహు పూర్తిగా ప్రతికూలుగానే ఉన్నారు, కేతువు ప్రతికూలంగానే ఉన్నారు. గురువు కొద్ది కాలం మాత్రమే, చాలా తక్కువ కాలం మాత్రమే అనుకూలమైనటువంటి ప్రదేశంలో ఉన్నారు. ఇక శని భగవానుని కనుక మనం తీసుకున్నట్టయితే 9వ స్థానంలో ఉండటం ద్వారా ఆయన కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వజాలరు టోటల్గా. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటి, ఈ రాశి వారికి ఒడిదుడుకులుగా ఉంటుందండి ఖచ్చితంగాను. ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తూ ఉంటారు. చేయి పనులకి అనేక రకాలైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అకారణంగా కలహాలు, నమ్మిన వాని వల్ల మోసం పోవటం, వృత్తి వ్యాపారాలు వీటిలో కొన్ని దగా జరగటము, ఈ రాబడికి మించిన ఖర్చులు, ఈ ధనాదాయం తగ్గటం, ఈ మిత్రులే విరోధులుగా అయిపోవటం, ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా మనం చవి చూడవలసి వస్తుంది. అయితే ఇక విద్యార్థులు తీసుకున్నట్టయితే విద్యార్థులు ప్రారంభం నుంచి కూడా కష్టపడి శ్రమపడి చదివితే కానీ పరీక్షలు పాస్ అవ్వడం కష్టము, ర్యాంకుల కోసం ఆశించవలసినటువంటి పని లేదు. ఇక ఉద్యోగస్తులను కనుక చూసుకున్నట్టయితే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇష్టం లేనటువంటి ప్రదేశానికి ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి మళ్ళీ అనవసరమైనటువంటి శ్రమ, మళ్ళీ సంసారం ఒక దగ్గర, లేకపోతే సంసారం మార్చినప్పటికీ కూడా తనకి ఇష్టం లేనటువంటి ప్రదేశంలో ఉండటం ఒక బాధాకరమైనటువంటి విషయంగా అనిపిస్తూ ఉంటుంది ఉద్యోగస్తులకి. ఇంకా వ్యవసాయదారులు తీసుకున్నట్టయితే 2 పంటల్లోనూ కూడా ఆశించినటువంటి ఫలితం రాదు. తద్వారా వాళ్ళకి అప్పులు మిగిలిపోతాయి, రుణాలు పెరిగిపోయేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే 2 పంటల్లో ఒక పంట వచ్చినా చేతికి, ఒక పంట రాకపోయినా దానికి సరిపోతుంది అనుకోవచ్చు. మనకి ఇక్కడ 2 పంటలు దెబ్బతినేటప్పటికీ ఏమవుతుంది, పెట్టిన పెట్టుబడికి కూడా పెరిగిపోతుంది కానీ అది తగ్గేటటువంటి అవకాశం లేదు, రుణాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే వ్యాపారస్తులకి సరుకులు నిల్వ చేసుకునే వారికి ఆకస్మిక దాడులు జరుగుతూ ఉంటాయి అధికార గణం చేత. తద్వారా వాళ్ళు పట్టుబడి లేనిపోని వ్యవహారాలు చిక్కుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా వ్యాపారాలు కూడా అనుకూలించవు. ఎవరో పట్టుబడకపోయినప్పటికీ కూడా వ్యాపారాలు అయితే అనుకూలించవు. దాచిపెట్టాడు ఏదో రేటు పెరుగుతుందని ఒక రేటు కొని కొన్న రేటు కంటే తగ్గింది, అప్పుడు ఏం చెబుతుంది, నష్టం వస్తుంది. ఆ విధంగా వ్యాపారస్తులు కూడా దెబ్బతినేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక క్రీడాకారులు, కళాకారులు, సినీ నటులు అలా ఇట్లాంటి వారందరికీ కూడా ప్రోత్సాహం అనేది చాలా తక్కువగా ఉంటుంది. వంచేత వాళ్ళు కూడా
కొంత నష్టపోయి, అంటే దీని మీద పెట్టుబడి పెట్టేటటువంటి వారు కళాకారులు అయితే వాళ్ళకైతే పెట్టుబడి పెట్టరు, కానీ ఓ ప్రొడ్యూసరు, ఒక నిర్మాత ఉన్నాడు, వాడి మరి పెట్టుబడి పెడతారు కాబట్టి వారికి కొంచెం నష్టం వచ్చేటటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. ఎవరికి? కర్కాటక రాశి వారికి ఈ విధంగా ఉందండి. కాంట్రాక్టర్లు కూడా సకాలంలో పనులు పూర్తి చేయలేరు, తద్వారా అనేక రకాలైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడైతే పని పూర్తి కాలేదో బిల్లులు చేతికి రావు. వీరు ఎక్కడి నుంచో వీరు కూడా సొంత డబ్బుల నుండి పెట్టుబడి పెడితే బాధ లేదు, వారు కూడా బ్యాంకు ద్వారానో మరో దగ్గర కోట్లాది రూపాయలు అప్పు తెచ్చి పెట్టవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాటికి వడ్డీలు కట్టుకోవటం ఇవన్నీ చాలా భారంగా పరిణమిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే వాళ్ళకి ప్రజల్లో గుర్తింపు ఉండదు. ఎప్పుడో ఎలక్షన్లప్పుడు వచ్చాడు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మళ్ళీ రాలేదు. ఒకవేళ ఎప్పటికప్పుడు కొత్త కొత్త సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధంగా పదవుల్లో కూడా మార్పు వస్తూ ఉంటుంది. ఒక మినిస్టర్గా ఇచ్చారండి, ఆయన సక్సెస్ కాలేకపోయాడు, మరి ఏం చేస్తారు? హైకమాండ్ ఉంటుంది కదండి, చీఫ్ మినిస్టర్ గారు లేకపోతే హైకమాండ్ ఈయన పనితీరు ఏం బాగలేదని చెప్పేసి ఆయన పక్కన పెట్టి మరొకరిని ఆ సీట్లో పెట్టడం, లేకపోతే ఒక నామక వాస్తి ఉండేటువంటి పోర్ట్ఫోలియో మినిస్ట్రీలోకి మార్చటము, మంచి పోస్ట్ వదిలిపెట్టి, ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ ఎదుర్కోవాల్సి ఉంటుంది రాజకీయ నాయకులు. ఈ విధంగా ఉండటం ద్వారా మొత్తంగా ఈ రాశి వారు ఏం చేయాలి అంటే, ఈ రాశి వారికి ఏ విధంగానూ కర్కాటక రాశి వారికి కలిసి రావట్లేదు. కాబట్టి వీరు 4 గ్రహాలకి, గురుగ్రహానికి, శని గ్రహానికి, రాహు, కేతు, అన్ని గ్రహాలకి కూడా వీరు 4 గ్రహాలకి కూడా జపం దానాలు అవి ఇచ్చుకోవటము, అలాగే కేదారేశ్వర నోతాలు, అలాగే విష్ణు సహస్రనామ పారాయణలు, ఇట్లాంటివన్నీ, బిల్వాష్టకాలు, గజేంద్ర మోక్షం అనేటివి చదువుకోవటము, ఇట్లాంటి పూజలన్నీ చేయించడం ద్వారా ఈ యొక్క దుష్ట ప్రభావాల నుంచి మనం కొంతవరకు బయటపడే అవకాశం గోచరిస్తూ ఉంది. శోభం భూయా. మేషరాశి వారికి ఇక రాహువుని కనుక తీసుకున్నట్టయితే, రాహువు ఏకాదశ స్థానంలో డిసెంబర్ వరకు ఉన్నారని చెప్పుకున్నాం కదండి మనం. అక్కడ ఆ డిసెంబర్లో 5వ తారీఖు డిసెంబర్ నెల వరకు ఆయన యోగదాయకంగానే ఉంటారు, ఏకాదశ స్థానంలో ఉన్నారు. కాబట్టి తదుపరి దశమ స్థానంలో ప్రవేశించాక వృత్తిపరమైనటువంటి ఇబ్బందులన్నీ ఆయన కలగజేస్తూ ఉంటారు. ఇది ఈ విధంగా మనకి విద్యార్థులకి, మొత్తం మీద విద్యార్థులకు మనం చెప్పాలి అంటే పాస్ అవ్వడం కష్టము, ర్యాంకులు రావడం అనేవి రావు. అది చదివితే పాస్ అవ్వాలి, చాలా కష్టపడి చదివితేనే మాత్రమే వీళ్ళు పాస్ కాగలరు. ఇక ఉద్యోగస్తుల విషయానికి మనం వచ్చినట్టయితే వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం, ఎక్కువగా శ్రమకి పడవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. నిరుద్యోగంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక వ్యవసాయదారుల విషయానికి వచ్చినట్టయితే వీరికి పంట చేతికి వచ్చే టైంకి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే బాగా పండిపోయింది, ఇంకా కొద్ది రోజుల్లో మనం కోసేద్దాము అనుకునేటప్పుడు వరదలో ఏవో రావటం, కొట్టుకుపోవటము, లేకపోతే చీడపీడలు పట్టడము, ఇట్లాంటివన్నీ జరిగి మొత్తం మీద వీళ్ళకి కొంచెం ఆదాయం తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది, ధనాదాయం తగ్గిపోతుంది, రుణభారం పెరిగిపోతూ ఉంటుంది. మరి ఇంతే దానికి పెట్టుబడి పెట్టాలి కదండి, అది బ్యాంకు ద్వారానో ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది. అవి పంట ఎప్పుడైతే చేతికి రాలేదో రుణం పెరిగిపోతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఇబ్బందులన్నీ వ్యవసాయదారులకి ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకు చెప్పుకోవాలంటే వీళ్ళకి పెట్టుబడులు ఎక్కువైపోతూ ఉంటాయి. క్రయ విక్రయాలు కలిసి రావండి. ఇనుము, యంత్ర సంబంధమైనటువంటి విషయాల్లో, గృహోపకరణాలు, రియల్ ఎస్టేట్లు, వ్యాపారులు, వీరందరికీ కూడా ఆశించినటువంటి ఫలితం అయితే రాదు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి వ్యాపారస్తుల గురించి మనం చెప్పుకోవాల్సి ఉన్నది. ఇకపోతే క్రీడాకారులు అంటే క్రికెట్ కావచ్చు, రకరకాల క్రీడలు ఉన్నాయి కదండి. క్రికెట్ అనేది మధ్యలో వచ్చినటువంటిది. మనకి అనేక రకాల క్రీడలు ఉండే మొదటి నుంచి. మనకి కబడ్డీ అని, చదరంగం అని, అట్లా మనకి ఖో అని, బ్యాడ్మింటను, షటిల్లు, ఫుట్బాలు, వాలీబాలు, అనేక రకాల క్రీడలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ క్రికెట్ మహత్యం అని అవన్నీ మరుగున పడిపోయాయి. అటువంటి క్రీడాకారులకి, ఇక టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, నటీనటులు అంటే టీవీ రంగం, సినీ రంగం అంటే నటీనటులు, సాంకేతిక వీళ్ళు ఉన్నారు కదండి స్టాఫ్, వాళ్ళందరికీ కూడా తగినంత గుర్తింపు ఉండదు, తగిన ఆదాయము కూడా ఉండదు. నిర్మాతలకి పెట్టుబడికి తగినటువంటి
ఆదాయం రాదు. ఎందుకంటే ఈ నిర్మాత అనేటటువంటి వాడు ఏదో మనలాగా ఏదో లక్షలతోటో 1-2 కోట్లతోటో 10 కోట్లతోటే తేలేటటువంటి వ్యవహారం కాదు. అది చాలా పెద్ద మొత్తంలో పెట్టవలసి ఉంటుంది. వాళ్ళకి సరి అయినటువంటి ఆదాయం రాదు. కాంట్రాక్టుదారులు కనుక తీసుకున్నట్టయితే ఈ కాలంలో పూర్తి చేయడం జరగదు. ఎప్పుడైతే పూర్తి అవ్వలేదో వాళ్ళ బిల్లులు పెండింగ్లో పడిపోతూ ఉంటాయి. ఈ విధంగా కాంట్రాక్టుదారులకు కూడా కలిసి వచ్చేటటువంటి కాలం కాదు. ఇక రాజకీయ నాయకులకు మనశ్శాంతి ఉండదు. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేరు. దానితో ఏమవుతుంది, ప్రజల్లో కొంత వ్యతిరేక భావం వస్తూ ఉంటుంది. ఈ విధంగా వాళ్ళ పడుగుబడి కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా మనకి ఈ మేషరాశి వారికి గోచరిస్తూ ఉన్నది. అయితే వీరు శనికి, గురువుకి, కేతువుకి, ఇక 4 గ్రహాలకి కూడానండి, గురువు, శని, రాహు, కేతువులకి, రాహు కొంతవరకు ఉపయోగపడుతున్నారు కానీ కొంతలో కొంత మిగిలిన 3 గ్రహాలు ఏ విధంగానూ కర్కాటకంలో సంచారం చేసే కాలంలో గురువు, 2 గ్రహాలు పూర్తిగా లేవు, 2 గ్రహాలు పాక్షికంగా యోగిస్తున్నాయి. కాబట్టి వీరు 4 గ్రహాలకి కూడా జపశాంతులు చేసుకోవటం కానీ, లేదా దానికి సంబంధించినటువంటి దానాలు ఇచ్చుకోవటం, శనికైతే శని త్రయోదశి రోజున దానాలు, అదే నువ్వులు తైలాభిషేకం చేసుకోవటం, ఇట్లాంటి ప్రక్రియలు వారి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి వారు చేసుకున్నట్టయితే ఉత్తమ